ఫీలింగ్ రా పులి. పాపం ఆ యశ్గాడు అరే పులే, జీవితంలో ఎప్పుడైనా సిగరెట్ తాగావురా? అది అందుకు దీని టేస్ట్ నీకు తెలడం లేదు. సిగరెట్నైనా సింధు కుటుంబాన్నైనా తగలెట్టేస్తే ఆ మజాయే వేర్రా. తగలెట్టేసా తగలెట్టేసా తగలెట్టేసా. యష్ 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 యష్. అమ్మ దొంగ, నా వెనకే ఉన్నావా? భర్త అంటే భార్య అడుగు జాడల్లోనే కదా నడవాలి. అందుకే నీ వెనకే ఉన్నాను. ఏంటి యష్ ఇది పొద్దు పొద్దున్నే? వదులు. సరసానికి సమయంతో పనే ఉండదు సింధు. నువ్వు నా భార్యవి. ఎప్పుడైనా ఏమైనా చేసే రైటు భర్తగా నాకుంది. ఓకే శ్రీవారు, నేనేం కాదండం లేదు. సరసానికంటే ముందు మనం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. లాయర్ని కలవాలి, మధు మీద కేసు ఫైల్ చేయాలి. అన్ని పనులు అయిపోతాయిలే సింధు. ఏం జరిగినా అన్నీ ఫేస్ చేద్దాం. ఇక మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. నీతో ఇలా కలిసి ఉండి ఎన్ని రోజులైందో. మధురమే క్షణమే ఓ చెలి మధురమే
చంద్ర, కాఫీ తీసుకో. యష్ మీ అబ్బాయేనా? అవును సార్. మీ అబ్బాయి ఎక్కడున్నాడు? లోపలున్నాడు. ఏమైంది సార్? మీ అబ్బాయిని పిలవండి. దేనికండి? పిలవమని చెప్పానా? పిలవండి. యష్, రే యష్. మిస్టర్ యష్, మర్యాదగా బయటికి రండి. ఏంటమ్మా, పోలీసులు మన ఇంటికి ఎందుకు వచ్చారు? అదే నాకు అర్థం కావడం లేదు అసలు. ఏం జరిగిందని అడిగినా కూడా ఏం చెప్పటం లేదు. ఏమైంది సార్, ఎందుకు వచ్చారు? యు ఆర్ అండర్ అరెస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, అతను తీసుకురండి. అరే యష్, ఏంటి? ఆగండి ఆగండి. ఎస్ఐ గారు, అసలు మా ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అసలు నేనేం తప్పు చేశాను సార్? కారణం చెప్పకుండా మీ పార్టీకి మీరొచ్చి నా భర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్లడమేనా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మాకు తెలియాలి. తెలుసుకునే రైట్ మాకుంది. చెప్పండి. మోహన్ అనే హ్యాండిక్యాప్డ్ పర్సన్ సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడు. మిమ్మల్ని నమ్మి డబ్బు కట్టినందుకు మమ్మల్ని మోసం చేస్తారా? నా భార్య పుస్తకాల మరీ డబ్బు కట్టాను. దానికి ఎవరు సార్ బాధ్యులు? ఈ కష్టం తట్టుకోలేక నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. యశ్ వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని మోహన్ వైఫ్ మాకు కంప్లైంట్ ఇచ్చింది. అందుకే అరెస్ట్ చేస్తున్నాం. అందుకే అరెస్ట్ చేస్తున్నాం. అందుకే అరెస్ట్ చేస్తున్నాం. అందుకే అరెస్ట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి జనాల డబ్బు కాజేసి అందరినీ మీ ఆయన మోసం చేశాడు. ఒక అమాయకుడి చావుకి కారణమయ్యాడు. ఇలాంటివి ఇంకా జరగకముందే మీ ఆయన్ని అరెస్ట్ చేయమని మాకు కమిషనర్ ఆర్డర్. ఇదిగోండి అరెస్ట్ వారెంట్. సార్, ఆ మోహన్ నిన్ననే మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాడు. ఏం జరిగిందన్నది అతనికి నేనంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అన్యాయం జరగదు, నాకు కొంచెం టైం ఇస్తే మీ ఫ్లాట్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పాను సార్. అవును సార్, ఆ మోహన్ సూసైడ్కి మా ఆయనకి ఎలాంటి సంబంధం లేదు సార్. ఏదున్నా మీరు కోర్టులో తేల్చుకోండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం మా డ్యూటీ. సార్, కానిస్టేబుల్స్ తీసుకురండి. వద్దండి సార్, నా మాట వినండి యష్, సార్, యష్. ప్లీజ్. యష్ వద్దురా. రే, యష్, చెప్పేది వినండి సార్, చంద్ర. చెప్పేది వినండి సార్. సార్, యష్, ఆగండి. సార్, సార్, నా యష్, మాట వినండి సార్. యష్, సార్, 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 యష్, సార్, యష్, యష్ సార్, అరెస్ట్ చేయండి సార్. యష్, సార్, 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 యష్, యష్, ఆగండి. సింధు. యష్, యష్, నాన్న, యష్. అయ్యో యష్, సార్, సార్, నా మాట వినండి సార్. సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. యష్ అరెస్ట్ చేయండి సార్. మూవ్. ఎక్కువయ్యా. సార్, సార్, యష్, ఎక్కువ. రే, యష్ యష్, సార్, యష్, కానిస్టేబుల్ సార్, ప్లీజ్ సార్. యష్. సార్, ప్లీజ్ సార్. యష్, యష్. యష్, హే, యష్. దాము ఏంటిది? యష్. మావయ్య, అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. యష్ని నేను బయటకు తీసుకొస్తాను. నేను అత్తయ్య స్టేషన్కి వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కుంటాం. నేను కూడా వస్తాను. అత్తయ్య, దాము పదండి. ఆ యష్గాడు మా కుటుంబాన్ని నాశనం చేశాడు. మా డబ్బులన్నీ నష్టపోయాం.
గిరి, అందరూ డబ్బులే నష్టపోయారు, కానీ నేను పసుపు కుంకాలే నష్టపోయాను. ఏడు కుదిరా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఇంకేముంది గిరి మనకి? ఆయన కోరిక ఇల్లు కట్టుకోవడం. ఆయన అవయవాలు సరిగా లేకపోయినా సొంత ఇల్లు ఉండాలని ఆశయంతో పనిచేశాడు. నిన్ను చదివించాలనుకున్నాడు. ఈ 2 కోరికలు తీరక ముందే ఆయన చనిపోయాడు. చనిపోలేదు వదినా, వాడే చంపేశాడు. ఆ యష్గాడు చేసిన పని వల్లనే అన్నయ్య ఊరేసుకొని చనిపోయాడు. బాగా గుర్తు పెట్టుకోవదినా, నీ పసుపు కుంకుమలు తీసేసిన వాణ్ణి, నా చదువుని నా భవిష్యత్తుని ఆపేసిన ఆ యష్గాన్ని నేనైతే వదిలిపెట్టను. మమ్మల్ని మోసం చేస్తావా? మమ్మల్ని నిన్ను నమ్మి డబ్బు కట్టినందుకు మమ్మల్ని మోసం చేస్తావా? మా సొంత ఇంటి కలను అడ్డు పెట్టుకుని మా డబ్బు కొట్టేస్తావా? నిన్నసలు చంపకుండా వదలవురా ఈరోజు. ఇట్లాంటి నీచులు మాత్రం వదలొద్దు, చంపి పడేయాలి. తక్కువ ధరలో సొంతిల్లు కట్టిస్తానని నమ్మి నా భర్త నా మెళ్ళో తాళి కూడా అమ్మేసి నీకు మా డబ్బు కట్టేశాడు. చివరికి నాకు భర్త లేకుండా చేశావు. నువ్వు నాశనం అయిపోతావు. మా అన్నయ్య మా ఇంటికి పెద్ద దిక్కురా. మా అన్నయ్య నీ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు. మా అన్నయ్య చావు కారణం నువ్వేరా. తప్పు మన్నించయ్యా, చూళ్ళకే అన్ని కష్టాలయ్యా, వెళ్ళిరయ్యా సెలవని అంటాంది కంట తడి, ఉండలేక నీ అంబడే వస్తాంది గుండె సడి, గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. ఎట్టాగయ్యా 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 యష్!
అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి ఆవేశపడకండి. నా భర్త మిమ్మల్ని మోసం చేయలేదు, మోసం చెయ్యడు కూడా. నిజం తెలుసుకోకుండా తొందరపడకండి. మా ఆయన మోసం చేసే మనిషి కాదు. మీ సొంతింటి కల నెరవేర్చాలని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అవునమ్మా, నా కొడుకు ఎవరికి అన్యాయం చేయలేదు. సొంత మనిషి చేతిలో వాడే మోసపోయి అన్యాయం అయిపోయాడు అసలు. అందుకే ఇలా జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి. ఏంటమ్మా తప్పు చేసిన నీ కొడుకుని వెనకేసుకొస్తున్నావు? మా అందరి బతుకుల్ని నాశనం చేసిన నీ కొడుకు బతుకు ఉండకూడదు. రేయ్, మా అన్నయ్యను పొట్టను పెట్టుకున్నావు కదరా, నిన్ను వదిలిపెట్టను. చంపండి వాడిని. రేయ్, కొట్టండి, కొట్టండి వాడిని. ప్లీజ్ దయచేసి ఆయన ఏమి చెయ్యొద్దు, మీకు దండం పెడతాను. కొట్టడం కాదు, ప్రాణాలు తీసేయాలి. ఏయ్, చంపండి వాడిని. నిన్ను వదలండి. మధు, సీన్ అదిరింది కదా? అవును మావయ్య, యష్ని జనాలు తిడుతూ కొడుతూ ఉంటే చూడటానికి కన్నుల పండుగగా ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దామా? నీకింకా కన్నుల పండుగగా ఉంటుంది. యష్ని అనవసరంగా కేసులో ఇరికించి జనాల చేత కొట్టించావు కదరా, అనుభవిస్తావురా. ఒరేయ్ మారుతిరావు, అంతకొంత నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. కానిస్టేబుల్స్, లోపలేయండి. యష్ 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 మరిది గారు, ఎందుకింత పనిచేశారు? జనాలు మిమ్మల్ని నమ్మి డబ్బులు కడితే వాళ్ళని నిలువున మోసం చేయటం తప్పు కదా. పాపం, వాళ్ళ సొంత ఇంటికల నెరవేర్చుకుందామని ఎంతో ఆశతో డబ్బులు కడితే ఆ డబ్బంతా కొట్టేస్తారా? వాళ్ళకి అన్యాయం చేస్తారా? ఇది కరెక్ట్ కాదు కదా మరిది గారు. ఆ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి, తిరిగి జనాలకిచ్చేద్దాం. అప్పుడు కొంతైనా మీకు శిక్ష తగ్గుతుంది. జనాల ఉసురు పోసుకోవటం మంచిది కాదు మరిది గారు. నువ్వు చేసిన మోసం వల్ల ఒక అమాయకుడు తన ప్రాణం తీసుకున్నాడు. అతని కుటుంబం దిక్కులేందైపోయింది. అతను ఒక్కడే కాదు, మీకు డబ్బు కట్టిన ప్రతి ఒక్కరూ అన్యాయం అయిపోయామని ఏడుస్తున్నారు. వాళ్ళ బాధ చూస్తుంటే నాకు బాధ ఆగడం లేదు. బాబు యష్, పెద్దవాడిగా చెబుతున్నాను, నా మాట విని ఆ డబ్బు ఎక్కడుందో ఎస్ఐ గారికి చెప్పేయి. నిన్ను నమ్మిన వాళ్ళకి న్యాయం చెయ్యి. జనాలను ఎవర్రా మోసం చేసింది? నేనా మీరా? మీ వల్లే కదా వాళ్ళు అన్యాయం అయిపోయారు. తప్పంతా మీరు చేసి నన్ను దోషం చేశారు కదా. డబ్బు కోసం నువ్వు మా వదిన కలిసి నన్ను నేరస్తుని చేసి నా కుటుంబాన్ని, నా కంపెనీని నాశనం చేయాలని చూస్తారా? మిమ్మల్ని బతకనివ్వనరా. ఆగండి. చూడండి,
పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ముందే వాళ్ళ మీద దాడి చేసి చంపాలని చూసావంటే నీది ఎంత పెద్ద క్రిమినల్ బ్రెయినో అర్థమవుతుంది. ఆ సూసైడ్ చేసుకున్న మనిషిని కూడా ఇలాగే ఫ్లాట్ గురించి అడిగితే చంపేస్తానని బెదిరించుంటావు. ఆ భయంతోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. అయ్యో మరిది గారు, జనాలకి న్యాయం చేయండి అని అడిగినందుకు మా మావయ్య ప్రాణాలు తీయాలని చూస్తారా? ఎస్ఐ గారు, నేను మధు జనాల పక్షం. వాళ్ళకి మంచి జరగాలి. మీరు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోండి. ఆ డబ్బు ఎక్కడ దాచాడో నిజం చెప్పించండి. అలాగే, మీరు వెళ్ళండి. కానిస్టేబుల్ పదరా పులి. లోపలేయండి. యష్ 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 సింధు, ఒకసారి ఎస్ఐ గారితో మాట్లాడమ్మా. యష్ ఇప్పుడే వస్తాం రా. ఆ మధు, నువ్వు తేజ కలిసి ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. మీరు రెడీగా ఉండండి వెళ్ళడానికి. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతారా మీరు? సిగ్గు లేదట్రా మీకు? మర్యాదగా బయటికి వెళ్ళిపోండి, లేదంటే నాకొచ్చే కోపానికి ఇక్కడే ఇప్పుడే నా చేతిలో మీ ప్రాణాలు పోతాయి. అసలు మేమెందుకు బయటికి వెళ్ళాలి? ఈ ఇంట్లో ఉండే హక్కు మాకు ఉంది. నీ చెంప లేదంటే నువ్వు నీ పెళ్ళాం చేసిన పాడు పనులకి గొయ్యి తీసి ఇద్దరిని నిలువున పాతేసేదాన్ని.